మెదక్ మా రిపోర్టర్ సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి అయితే మృతి చెందినట్టుగా ఉంది. అంటే నార్మల్ డెలివరీకి డాక్టర్స్ ప్రయత్నించారు, దానివల్ల మరి ఏమైంది అనేది తెలియలేదు. ఆమె అయితే చనిపోయిన సంఘటన అయితే మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చూస్తూ ఉన్నాం. డాక్టర్ల నిర్లక్ష్యమా లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి కాన్పు కోసం రావడం జరిగింది. నారాయణఖేడ్ సమీపంలోని బాచ్పల్లికి చెందిన రేణుక ఈ నెల 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి కూడా డెలివరీ చేయకపోవడంతో ఆమె రేణుక తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలో హుటాహుటిన సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి కాన్పు చేశారు వైద్యులు. నేపథ్యంలో అప్పుడే బిడ్డ చనిపోవడం జరిగింది. నేపథ్యంలో రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు వైద్యులు. నేపథ్యంలో చికిత్స పొందుతూ నేడు రేణుక కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రేణుక బంధువులు ఒక్కసారిగా వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ధర్నా నిర్వహించడం జరిగింది. మరోవైపు సంఘాల నేతలు కూడా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు, అదుపు చేశారు. కానీ ప్రభుత్వ వైద్యుల పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. రేణుక రాగానే వైద్య పరీక్షలు నిర్వహించి సిజేరియన్ చేయకపోవడం వల్లే ఆమె ఇబ్బంది పడిందని చెప్పి చాలా మేరకు ఆమె అస్వస్థతకు రావడానికి వైద్యులే కారణం అని చెప్పి రేణుక బంధువులు చెప్తా ఉన్నారు. మొత్తం ఘటన సంబంధించి జిల్లాలో చర్చనీయాంశమైంది. మరోసారి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లి బిడ్డ ఇద్దరు కూడా మృతి చెందిన సంఘటన ఉంది. రేణుక అయితే సునీల్, అంటే ఈ డెలివరీకి వచ్చిన టైం ఏదైతే ఉందో దానికంటే ముందు నుంచే వీళ్ళు హాస్పిటల్కి వస్తూ ఉంటారు కదా చెకప్స్ కోసం, వాళ్ళకి కరెక్ట్ టైం చెప్పలేదా లేకపోతే వీళ్ళు వచ్చిన టైంకి డాక్టర్స్ అక్కడ ఎవరు లేకుండా ఉండటం జరిగిందా? ఏం జరిగింది? అయితే రేణుక మాత్రం నారాయణఖేడ్ సమీపంలోని బాచపల్లిలో ఉన్నటువంటి స్థానిక వైద్యశాలలో ఆమె రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళగా పరిస్థితి ఆపరేషన్ చేయాల్సింది ఉందని చెప్పి అక్కడ వైద్యులు చెప్పి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆమె ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది. కానీ అప్పుడు మాత్రం వైద్యులు అందుబాటులో లేరని చెప్పి రేణుక బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. అందువల్లే వారు వైద్యం చేయలేదని చెప్తా ఉన్నారు. అనంతరం 21వ తేదీ నాడు కాన్పు చేయగా, సిజేరియన్ ద్వారా కాన్పు చేయగా తమ పుట్టినటువంటి బాలుడు చెందాడని చెప్పి చెప్తా ఉన్నారు. వెంటనే రేణుక కూడా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూకి తరలించారు వైద్య సిబ్బంది. మరోవైపు చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మొత్తం ఘటనపై మాత్రం రేణుక బంధువులు, ఆసుపత్రి సిబ్బంది, ఆసుపత్రి వైద్యులపైనే ఆరోపిస్తా ఉన్నారు. నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని చెప్తా ఉన్నారు. శిరీష, అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మనకి సమాచారం చూస్తూ ఉంటుంది, సరైన టైంలో డాక్టర్స్ అందరూ అవైలబుల్ గానే ఉంటున్నారా లేదా, లేకపోతే అంత పెద్ద హాస్పిటల్ ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి పేద ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అక్కడ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ప్రభుత్వం సరైన సిబ్బందిని నియమించిందా? అసలు ఎలా ఉంది అక్కడ హాస్పిటల్ పరిస్థితి? అయితే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కూడా సిద్దిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు పక్కనే ఉన్నటువంటి పక్క జిల్లా అయినటువంటి వికారాబాద్ సంబంధించిన రోగులు కూడా లేదంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఇక్కడికి రెఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జిల్లా ఆసుపత్రి కాబట్టి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లా ఆసుపత్రితో పాటు నూతనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కళాశాలకు సంబంధించిన వైద్యశాలగా కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మారడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యానికి సంబంధించి మరింత మంచిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. మరోవైపు శిశు రక్షకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు మాతా శిశు ఆసుపత్రి పేరుతో కూడా నూతనంగా భవనాన్ని నిర్మించారు. అందులోనే డెలివరీ కోసం వచ్చే వారికి సంబంధించి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిధులతో పాటు వైద్య శాఖకు సంబంధించిన కూడా నియామకాలు పూర్తి స్థాయిలో చేశారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది కానివ్వండి, లేదంటే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి,
ప్రొఫెషనల్ కార్యాలయం కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇవన్నిటి నేపథ్యంలో ఇంత పెద్ద సంఘటన జరిగింది. తల్లి అదేవిధంగా పాప చనిపోవడం మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. జిల్లా స్థాయి అధికారులు కూడా ఆసుపత్రికి కూతవేటు దూరంలోనే ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడు కూడా ఆసుపత్రిపై దృష్టి పెట్టి సరైనటువంటి పర్యవేక్షణ లోపం కూడా వైద్యులకు సంబంధించి నిర్లక్ష్యానికి కారణమని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆసుపత్రిలో వైద్యుల రెగ్యులర్ గా ఉన్నటువంటి వైద్యులకు సంబంధించి వారు ఎప్పటికప్పుడు చెకింగ్ చేయడం కానీ లేదంటే వైద్యులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని చెప్పి కూడా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇట్లాంటి జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీల నాయకులు, కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. శిరీష, ఇప్పుడు బంధువులు ఏమంటున్నారు అంటే నష్టపరిహారం ఏమైనా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని? అక్కడ దీనికి సంబంధించిన ఈ నష్టానికి వాళ్ళు ఏమని అడుగుతున్నారు? నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారు మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి పదుల సంఖ్యలో పోలీసులకు మోహరింపజేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, తమ ఆందోళనను అణచివేస్తున్నారని చెప్పి కూడా బంధువుల ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఖచ్చితంగా డాక్టర్లను సస్పెండ్ చేయాలి. మరోవైపు రేణుక ట్రీట్మెంట్ అందించినటువంటి డాక్టర్లు అందరినీ కూడా గుర్తించి సిబ్బందితో సహా అందరినీ సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఆసుపత్రికి వస్తే కింది స్థాయి ఆయామాలు కానివ్వండి, వార్డ్ బాయ్లు కానివ్వండి, మగపిల్లడు పుడితే ఒక రేటు, ఆడపిల్ల పుడితే ఒక రేటు పేరుతో కూడా వాళ్ళు తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి కూడా బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సునీల్.